హాయ్ అండి. టుడే పొదరిలో ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? గాయత్రికి పెళ్ళైపోవడం వల్ల మన పెద్ది ఏడ్చి ఏడ్చి పడుకుంటాడు. అసలు మెలకువ రాదు. మహాలక్ష్మి వంగి చూస్తుంది. సరే అయితే పెద్ది పడుకున్నాడు కదా, మనమే చేద్దామని చెప్పేసి వంటగదిలోకి వెళ్ళి ఒక టీ పెడదామని చెప్పి టీ పొడి పెట్టుకునేసరికి డబ్బా కిందడిపోతుంది. ఆ సౌండ్కు మెలకు వచ్చిన మన పెద్ది గబగబాలేసి, అమ్మ అదేంటమ్మా మహాలక్ష్మి, నేను చేసి పెడతాను కదమ్మా అంటే, అది కాదు పెద్ది, నీకోసం నేను ఏదైనా చెయ్యాలని చెప్పి వచ్చాను పెద్ది. పడుకున్నట్టున్నారు కదా పెద్ది, పడుకోండి పెద్ది అంటే, అదేం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను, నేను ఫ్రీగానే ఉన్నాను, అంతేనా పెద్ది, ఏమీ లేదు కదా. అదేం కాదు పెద్ది, నాకు ఉప్మా తినాలంది పెద్ది, ఉప్మా చేసుకుందామా అంటే, అమ్మ మధ్యతరగతి వాళ్ళ కుటుంబంలో కాస్తంతు ఏదైనా ఉంది అంటే అది ఉప్మాయమ్మ. సరే అందరూ తింటారో లేదు, ఎందుకు తినరు పెద్ది, అందరూ తింటారు, పదమ్మ కూర్చుని తిందామని చెప్పేసి ఉప్మా చేసి కూర్చుని తింటారు. ఈ లోపల చిన్న వచ్చి, ఏంటి నాన్నయ్య కళ్ళు అలా ఉన్నాయంటే, అదేం లేదురా బాగానే ఉన్నాయి. అరే అది కాదు కానీ ఉప్మా తింటావంటే, ఓ తింటానన్నయ్య అని చెప్పేసి అంటాడు. ఈ లోపల మన చక్రి కారు డ్రైవింగ్కి వెళ్తాడు. అక్కడ ఒక మేడం ఎదురవుతుంది. ఆ మేడం లెఫ్ట్కి వెళ్ళు రైట్కి వెళ్ళు అంటూ చాలా ఇబ్బంది పెడుతుంది. మేడం మీకన్నా నేనే చాలా బెటర్, నేనే చేస్తాను డ్రైవింగు, మీరు నాకు చెప్పకండి, మీరు అలా చెప్పే బదులైతే నేను దేన్నైనా గుద్దేస్తానంటుంది. ఈ లోపల మన మహాలక్ష్మి ఫోన్ చేసి, ఎందుకండి ఫోన్ చేశారు, మీకు విషయం చెప్పాలి, నన్ను ప్రేమిస్తుందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. కాదట్టి ఇది చాలా బాధమైన విషయం, మన పెద్ది చాలా ఏడ్చాడు, గాయత్రి కోసం చంటి పిల్లాడిలాగా నా చెయ్యి పట్టుకుని ఏడ్చాడండి, నాకు చాలా బాధగా ఉందండి అని అనేసరికి, ఎవరు చేసుకున్నది ఏం చేస్తాం మరి తప్పదు కదా అంటాడు. అన్నాక ఇంకేం మాట్లాడకుండా మహాలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. కారులోకి వచ్చాక అమ్మాయి అడుగుతుంది, కారులో కూర్చున్న అమ్మాయి, ఏంటి అలా ఉన్నావంటే ఏమీ చెప్పడు. ఏమీ చెప్పకుండా అలా కూర్చుంటాడు. తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఈ లోపల మహాలక్ష్మికి ఫోన్ వస్తుంది. హలో ఎవరండి, యూనివర్సిటీ నుంచి కాల్ చేస్తున్నా మేడం, మీ వివరాలన్నీ మాకు సరిగ్గా చెప్తారా అనేసరికి, మీకేం కావాలో సర్టిఫికెట్ల కోసం మేడం అని చెప్పేసి మొత్తం అంతా వివరాలు చెప్తుంది. అది తీసుకుని మీకు మళ్ళీ కాల్ చేస్తాం మేడం అని చెప్పేసి చెప్పేస్తాడు ఆయన. చెప్పేసిన తర్వాత ఇంకా అన్ని క్యాబ్లు బుక్ అయిపోయిన తర్వాత చేసేసుకున్నాక మన కేశవాన్ని ఎక్కించుకుని వస్తూ ఉంటాడు. ఒరే అన్నయ్య చాలా బాధపడ్డాడంటరా, మహాలక్ష్మి ఫోన్ చేసి చెప్పింది, అందుకేరా నాకు చాలా బాధగా ఉంది, ఏమీ అర్థం కావట్లేదురా, ఏదైనా మహాలక్ష్మి నాకు ఫోన్ చేసి చెప్పింది చూడు, అది నీ కక్కుత్తా అంటే, అరే నన్ను కక్కుత్తంటావేంట్రా అని చెప్పేసి ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటారు. ఈ లోపల ఎక్కడో బిర్యానీ వాసన వస్తుందిరా అని కేశవ అంటే, బిర్యానీ తీసుకొచ్చానురా, అన్నయ్య ఏం చేస్తాడు అని చెప్పేసి అందరికీ అని చెప్పేసి అంటే, ఒరే నువ్వు నన్ను ఏమైనా అన్నావంటే ఊరుకోనరా అని ఒకరికొకరు కొట్టుకుంటూనే ఉంటారు. ఇంటికి వచ్చి చూసేసరికి మన కేసు చిన్న అంటాడు, ఎందుకో అన్నయ్య తేడాగా ఉన్నాడు వదిన, లేకపోతే అలా ఉండడు అంటాడు. ఈ లోపల అన్నయ్య ఏడరా అని అంటే, చక్రి కేశవ వచ్చి, అన్నయ్య అక్కడ ఉన్నాడు అన్నయ్య అనేసరికి, బిర్యానీ తీసుకొచ్చానురా అందరూ తిందాం రండి అన్నయ్య, రండి అన్నయ్య అని అనేసరికి, ఒరే మీరు తినండి రా అంటే, లేదన్నయ్య తిందాం రా అన్నయ్య అని చెప్పేసి తన మూడుని మామూలు మూడు తీసుకురావడం చేసేసరికి అందరూ కూర్చుని బిర్యానీకి సర్వ్ చేసుకుంటారు. ఈ లోపల మన పెద్ద వాళ్ళ నాన్న వచ్చి, మరి నాకు, అయ్యో అన్న అదేంటి నాన్న నీకు లేకుండా ఏంటి నాన్న అని చెప్పేసి ప్లేట్లో పెట్టి ఇస్తాడు. అరే సిల్లీ ఫెలో అని చెప్పేసి తీసుకుంటాడు. ఇంకా మొత్తం అందరూ కూర్చుని కాస్త తింటారు. కానీ మన గాయత్రి వల్ల బాధపడిన మన పెద్ద మట్టికి అలాగే ఉంటాడు. అందరూ ఒకళ్ళు చూసుకుంటూ పని చేసుకుంటూ ఉంటారు. ఇంకా అందరూ భోజనాలు ముగించుకుని వస్తూ ఉంటారు. ఈ లోపల మన కేశవ ఒక బండి ఎవరిదో రిపేర్ అవుతుంది. ఈ లోపల గాయత్రి వాళ్ళ పెద్ద మావయ్య అంటే కేశవ వాళ్ళ అన్నయ్య అన్నమాట, అంటే ఈ నారాయణ అన్న వాళ్ళ అన్నయ్య అన్నమాట, వీళ్ళకి పెదనాన్న అవుతాడు. కేశవ పని చేసుకుంటుంటే, ఒరే ఏంటి టీ తాగుతుంటే, మా ఇంట్లో అంగరంగ వైభవంగా జరిగిందిరా పెళ్ళి, మామూలుగా జరిగిందా, మా అల్లుడు మామూలుడు కాదు అలాగని మొదలు పెడతారు. లో చక్రిని మన పెద్దిని మూడు ఖరాబ్ చేయకుండా ఉండడానికి మన చిన్న అందరూ డ్యాన్స్లు వేస్తారనమాట. ఇంకా అసలు మామూలుగా డ్యాన్సులు వేస్తారనమాట. డ్యాన్సులు వేసి మన పెద్దిని బాగా నవ్విస్తూ ఉంటారు. ఈ లోపల మన కేశవ చెప్పాను కదా, ఓ టీ స్టాల్ దగ్గర తన బండి రిపేర్ చేసుకుంటుంటే మన పెద్ది వాళ్ళ పెదనాన్న వచ్చి, ఏంట్రా మేము అంగరంగ వైభవంగా చేసాము, సూపర్ చేసాంరా, మాలాగా ఎవరు చేయగలుగుతారు, అలాగే ఇలాగంటూ చాలా బాధ పెడతాడు. కేశవ లాక్కుని వెళ్ళి, ఏంటి వాగుతున్నావు, ఎక్కువగా వాగునట్లేదా, ఎక్కువ వాక్కో, మేము వదిలేస్తేనే పెళ్లి జరిగింది,
అదే మా 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 అన్న వెనకాల తిరిగింది, అదే కావాలని వచ్చింది. పెళ్లి రోజు ముందు రోజు కూడా అదే మా ఇంటికి కావాలని వచ్చింది. అది మర్చిపోయావా నువ్వు? అది అది తెలుసుకుని ప్రవర్తించు. నీకు తెలియపోతే కనుక్కో. అర్థమవుతుందా? ఎక్కువ తక్కువ మాట్లాడావనుకో పెదనాన్నని కూడా చూడను. అర్థమవుతుందా నీకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది? యాక్చువల్గా అయితే పెద్దికి గాయత్రిని చేస్తుంటే బాగుండేది, కానీ గాయత్రిని చేయలేదు. ఎందుకు చేయలేదు? మహాలక్ష్మి క్యారెక్టర్ తగ్గిపోతుందనా ఏంటి అనేది మనకు తెలియదండి. కానీ రేపటి ఎపిసోడ్లో ఏం చేస్తారనేది మనం కూడా చూడాలి. అసలు ముందైతే పెద్దిని తీసుకొస్తా, పెద్దికి ఏమైనా పెళ్లి చేస్తారా లేకపోతే ఏంటని చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇదేనండి ఇవాళ ఎపిసోడ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.